నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. మంచి మానసిక స్థితి అంటే జీవితంలో ప్రశాంతంగా జీవించడం, ప్రశాంతతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, శాంతిగా ఉండడం, సమన్వయంతో ఉండడం, ఇది చక్కటి మానసిక స్థితి అనబడుతుంది. చెదిరిపోవడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనం నష్టపోతాం. అయితే ఈ ప్రపంచం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది మనల్ని పెడుతుంది. ఎలా? ఇదే ప్రపంచం చెప్తుంది, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలకడగా ఉండి నీళ్లు తాగడం ఉత్తమం అని. మళ్ళీ ఇదే ప్రపంచం చెప్తుంది, ఆలస్యం అమృతం విషము అని. అంటే మనం పనులు చేసేటప్పుడు తొందరపడి చేయాలా, లేకుంటే నిలకడగా చేయాలా, సావధానంగా ఆలోచించి చేయాలా అంటే ఇది సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. సో చివరగా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. పైన చెప్పిన రెండు కూడా కరెక్టే. ఇప్పుడు ఆలస్యం అమృతం విషం. ఒక ఇల్లు తగలబడిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఇలా కూర్చొని సావధానంగా ఆలోచిస్తాను అంటే ఆ ఇల్లు కాస్త పరశురామ ప్రీతికి గురవుతుంది. పూర్తిగా ఇల్లు తగలబడిపోతుంది. అక్కడ ఇమ్మీడియట్గా వెంటనే చేయాల్సింది ఏమిటి? నీళ్ళని తీసుకెళ్ళి ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, అందులో ఉన్న వాళ్ళని రక్షించాలి. చాలా తొందరపడి చేయాల్సినటువంటి పని. అలా నిలకడగా చేయాల్సినటువంటి పని ఏంటి? ఉదాహరణకి మీకున్నటువంటి ఆస్తిని అంతా కూడా అమ్మేసి వ్యాపారం చేయదలుచుకున్నారనుకోండి. ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. అనేక మందిని సంప్రదించి సావధానంగా నిలకడగా తీసుకునేటువంటి నిర్ణయం. కావున చివరన నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. లోకం ఏదైతే చెబుతుందో దాన్ని గుడ్డిగా విశ్వసించకుండా ఆ సందర్భం ఎలాంటిది, సమయం ఎలాంటిది, అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన జీవితం సాఫీగా ముందుకు పోతుంది, మనకు ఎలాంటి హాని జరగదు, మనం ఎలాంటి తప్పు చేయకుండా ఉండగలము, ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ప్రపంచం చెప్పేదాన్ని మనం సరిగ్గా వినాలి. సరిగ్గా వినకపోతే మనమే నష్టపోతాం. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెనాట్ బ్లైండ్లీ ఫాలో ఎ డాగ్మా ఆర్ ఎ పర్సన్. గుడ్డిగా మనం దేన్ని కూడా నమ్మడం కానీ విశ్వసించడం కానీ చేయకూడదు. దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు దెమ్ హూ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఈ ప్రపంచం ఎవరికి చెందుతుంది? ఎవరైతే దీన్ని చాలా బెటర్ వేలో, ఇతరుల కంటే మెరుగ్గా దీన్ని అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో వాళ్ళకి ప్రపంచం చెందుతుంది. ఆ ప్రపంచానికి మీరు చెందుతారు. ఈ ప్రపంచం కనిపించినట్టుగా ఉండదు. అంటే ఇది ఏం మాట్లాడుతుందో అది చెయ్యదు. ఇది తలక్రిందులుగా ఉంది ఈ ప్రపంచం. ఎలా? ఒక చెట్టు వేర్లు పైకి, దాని యొక్క కొమ్మలు శాఖలు భూమి వైపు ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఎదుటివారు మాట్లాడేటువంటి మాటలని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం సరి అయినటువంటి వ్యవహారం చేయాలంటే మన ఆలోచన అనేది ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దాంట్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు. అందుకే
నోరు మంచిదైతే ఊరు మంచిది అనేటువంటి సామెత వచ్చింది. దాని అర్థం ఏమిటి? మంచిది అంటే ఈ నోటి ద్వారా మనం మాట్లాడేటువంటి మాట, దానివల్ల ఎలాంటి హాని ఎవరికి జరగకూడదు, మనకు ఇతరులకి ఎవరు నష్టపోకూడదు, మనము ఇతరులమని దీని యొక్క అర్థం. కాబట్టి మనం సరిగ్గా వినకపోతే నష్టపోతాం, మోసపోతాం. ఎలా మోసపోతాం, ఎలా నష్టపోతామో చూద్దాం. వెనకటికి ఒక కండలు తిరిగిన పైల్వాన్ ఉండేవాడు. వాడు ఆ ప్రాంతంలో చాలా ఫేమస్, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. ఓ రోజు వాడు ఒక ప్లాన్ వేసి ఊరికే తిని కండలు పెంచుతామనేటువంటి ఉద్దేశంతో తను ఉండేటువంటి ఊర్లో వాళ్ళందరినీ పిలిచి, చూడండి ఊరు పక్కన ఉన్నటువంటి కొండను నేను మోయిద్దాం అనుకుంటున్నాను, ఆ కొండను మోస్తాను నా భుజాల మీద, నన్ను 2 సంవత్సరాలు మేపాలి, అంటే నా ఖర్చులన్నీ భరించాలి, నాకు భోజన వసతులన్నీ ఏర్పాటు చేయాలి, నేను ఏది కోరితే అది ఇవ్వాలి, 2 సంవత్సరాల తర్వాత ఆ కొండను మోస్తానన్నాడు. చాలా పేరు మోసినటువంటి పహల్వాను నిజమే అని నమ్మి అందరూ అంగీకరించారు. సో పహల్వాన్ ఏమన్నాడు, అలా కాదు, మనం పేపర్ మీద రాసుకుందాం, ఎందుకంటే తర్వాత మీ మధ్య మా మధ్య ఎలాంటి పేచి ఉండకూడదు, తగాదా ఉండకూడదు. సో పెద్దల సమక్షంలో పేపర్ మీద రాసుకున్నాం. 2 సంవత్సరాలు ఈ పహల్వాను వారి శిష్యులందరినీ పెంచి పోషిస్తే ఈ పహల్వాను ఆ కొండను తన భుజాల మీద మోస్తాడు అని ఆ పేపర్ మీద రాసి అందరు సంతకాలు చేశారు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. వీడు బాగా తిని వీడి శిష్యులు దున్నపోతుల్లాగా తయారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది, అందరూ కొండ దగ్గరికి చేరారు. పహల్వాన్ వచ్చాడు. వచ్చి, ఏం చూస్తున్నారు గ్రామస్తులారా, అందరూ ఆ కొండనెత్తి నా భుజాల మీద పెట్టండి, నేను మోయడానికి సిద్ధం అన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అదేమిటి, మోయాల్సింది మీరు కాబట్టి ఎత్తాల్సింది మీరు కదా అంటే, నేను ఎత్తుతాను ఎక్కడన్నాను, కమాన్ ఆ పేపర్ తెప్పించండి అన్నాడు. పేపర్లో చూస్తే కొండను భుజాల మీద మోస్తాను అని ఉంది, ఎత్తుతానని ఎక్కడన్నాను. సో ఈ విధంగా ఉంటుంది. మనం భాషను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మాటను డాక్యుమెంట్లో రాసినటువంటి ఎక్కడైతే మనం రాసుకుంటామో ఆ రాసేటువంటి రాత మాట, మనం మాట్లాడేటువంటి మాట చాలా సరిగ్గా ఉండాలి. దాన్ని మనం తప్పుగా రాయకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. అనేక తప్పులు చేస్తాం మనం మాట్లాడేటప్పుడు. ఉదాహరణకి కాలికి రాయి తగిలింది అంటాం. అసలు కాలికి రాయి తగలలేదు, మనం రాయికి వెళ్ళి తగిలాం. రాయిని కాలుతో తాకింది ఎవరు? మనం కదా, రాయి వచ్చి తాకలేదు కదా. ఇలా ఉంటుంది మన భాష. మనం మాట్లాడేటువంటి భాష ఒక్కోసారి మనకే అర్థం కాకుండా ఉంటుంది. మా ఊరు వచ్చింది అంటాం, రైల్లో ప్రయాణం చేస్తూ ఊరు వచ్చేసింది అంటాం. ఊరు రాలేదు, ఊరు అక్కడే ఉంది, మనం ఊరికి వచ్చాం కదా. అలాగే యాక్సిడెంట్ జరిగింది అంటాడు, యాక్సిడెంట్ చేశాను అని అనడు. యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? నువ్వు చేస్తేనే కదా. నువ్వు తప్పించగలిగేటువంటి సమర్థత ఉంటే అది యాక్సిడెంట్ కానే కాదు. ప్రమాదం జరిగింది అంటే నీ యొక్క అజాగ్రత్త వల్ల జరిగింది. కాబట్టి నేను యాక్సిడెంట్ చేశాను, ప్రమాదానికి నేను కారణం అన్నాడు. అవతలవాడు వచ్చి గుద్దాడు అంటాడు. అవతలవాడు వచ్చి గుద్దినప్పుడు నువ్వేం చేస్తున్నావు? కావున మనం వాడేటువంటి భాష అర్థమైందా అని ఎవరన్నా అడిగితే, ఇది సాధారణంగా ఈ స్కూల్స్లో జరుగుతుంది. అర్థమైపోయింది అంటాడు. మాస్టర్ అన్నాడట, అరే మొన్న అర్థమైపోయిందని అన్నావు కదరా, ఈరోజు అడిగితే ఎందుకు చెప్పడం లేదంటే, నేను సరిగ్గానే చెప్పాను మాస్టారు, మీరే సరిగ్గా వినలేదు, అర్థమైపోయింది అన్నాను. అర్థమైంది పోయింది, 2 జరిగినాయి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు నన్ను ప్రశ్న అని అన్నాడట. ఇలాంటి శిష్యులు కూడా ఉంటారు.
అలాగే పెళ్లి పత్రికలలో రాసుకుంటారు చూడండి, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరుపుతున్నాము అంటే అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేశారని దాని యొక్క అర్థం ఇస్తుంది అది. అలా ఉండకుండా ఇరువురు వివాహం చేసుకుంటున్నారు అంటే ఎలా ఉంటుంది? మనం వాడేటువంటి భాషలోనే అనేక పొరపాట్లు ఉన్నాయి. దేవుడు వచ్చాడు అంటారు. దేవుడు ఎక్కడొచ్చాడు కొత్తగా? దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. దేవుడు వచ్చాడండి ఊరేగింపులో. దీనివల్ల ఏమవుతుందంటే మనం సత్యాన్ని తెలుసుకోవడంలో చాలా ఇబ్బంది పడతాం. ఏవైతే నిజాలు ఉన్నాయో ఆ నిజాలను మనం తెలుసుకోవడంలో ఇబ్బంది పడతాం. భాషను సరిగ్గా ఉపయోగిస్తే పొరపాట్లు జరగవండి. అపార్థాలకి అక్కడ అవకాశం లేదు, మిస్అండర్స్టాండింగ్కి అవకాశం లేదు. మనం ఎదుటి వాళ్లను నమ్మించడానికి చాలా అప్రయత్నంగా, అంటే చాలా తేలికగా అవలీలగా మనం అబద్ధాలు చెప్తూ పోతాం. ఇది సాధారణంగా బిజినెస్ మెన్ ఎక్కువ చేస్తుంటారు. అబద్ధం చెప్పకుండా బిజినెస్ చేయలేమండి అంటారు. భాషను సరిగ్గా ఉపయోగించగలిగితే భాష యొక్క పవిత్రత పెరుగుతుంది. అనేక పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అపార్థాలకి అవకాశం ఉండదు. మనుషుల మధ్య సంబంధాలు చాలా పవిత్రంగా ఉంటాయి. ఈ సంబంధాలన్నీ కూడా అపవిత్రం కావడానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క వాక్కు, మనం మాట్లాడేటువంటి వాక్కు ఏదైతే ఉందో అది పవిత్రంగా లేదు. అందుకే వాక్ శుద్ధి అంటారు. వాక్ శుద్ధి జరిగితే మీరు ఏదంటే అది అవుతుంది. శాపం పెట్టాడు అంటారు. శాపం పెట్టేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఎవరైతే తమ యొక్క వాక్కుని చాలా పవిత్రంగా, ఎలాంటి దోషాలు లేకుండా, అబద్ధాలు లేకుండా, అసత్యాలు లేకుండా మాట్లాడగలిగేటువంటి వారిలో ఉంటుంది. మనం వ్యాపారస్తుల దగ్గర ఇది ఎక్కువగా చూస్తుంటాం. ఇది అమ్మడం ద్వారా నాకు 10 రూపాయల కంటే ఎక్కువ లాభం రాదండి అంటాడు. అమ్మ తోడు దేవుడి మీద తోడు అంటాడు. అంటే మనల్ని నమ్మించడానికి ఏ సంబంధాన్నైనా అమ్మేస్తాడు, ఉపయోగించుకుంటాడు. ఇంకొక ఆయన ఇంకా ముందుకు పోయి అసలు ఏమీ లాభం లేదండి, ఏదో సంవత్సరాల తరబడి చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం, కానీ అసలు ఈ వ్యాపారంలో ఏమీ లాభం లేదు, సంవత్సరానికి అంతో కొంత నష్టపోతున్నాం అంటాడు. అందుకే వినేటువంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయానికి వచ్చారంటే ప్రతి ఒక్కడు అబద్ధమే చెప్తాడు, అసలు ఎవరిని నమ్మొద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేమండి అనేటువంటి నిర్ణయం ఎందుకు ఏర్పడిందంటే ఎదుటివాడు చెప్పేది సత్యమో అసత్యమో చెప్పడం చాలా కష్టమైపోయింది అన్నమాట. ఇక భాష ద్వారా ఎలా నమ్మిస్తారంటే జనాలు, మనకు నచ్చింది కాబట్టి మనం నమ్ముతాం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయండి, మోక్షం వస్తుంది, మీకు పునర్జన్మ ఉండదు అని చెప్తారు. గుడ్డిగా నమ్మేస్తారు. అలా అది నిజమైతే ఆల్రెడీ ఆ నీటిలో అనేక కోట్లాది చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, వానపాములు ఉన్నాయి, అనేక జంతువులు దాంట్లో జీవిస్తున్నాయి. వాటికి మరి మోక్షం లభించినట్టేనా? ఎందుకంటే అవి 24 అవర్స్ గంగలోనే ఉంటాయి. ఇలా గుడ్డిగా నమ్మడం. ఇప్పుడు రమణాశ్రమం అనే ఒకటి ఉందండి, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఒక గుడ్డి నమ్మకం అన్నమాట. గిరి చుట్టూ తిరిగితే మనకు మోక్షం వస్తుందని అనుకున్నవి జరుగుతాయని. అప్రయత్నంగా జరిగేటువంటివి ఏమున్నాయండి నాకు చెప్పండి? వ్యక్తి ఎలాంటి ప్రయత్నం చేయకుండా పనులు జరుగుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రమణ మహర్షి గారి జీవిత చరిత్ర మనం సరిగ్గా చదివితే ఆయన కూడా గిరి ప్రదక్షిణ చేసేవారు. ఎందుకంటే అప్పుడు కావాల్సినంత తీరిక ఉండేది. ఒక వ్యక్తి సాధనా క్రమంలో చేసేటువంటి ప్రక్రియ అది.
గిరి ప్రదక్షిణ అంటే యాక్చువల్లీ ఏమిటి? ఆ కొండంత ఎత్తు నువ్వు మానసికంగా ఎదగమని. ఆ కొండ మీద ఎన్నో వృక్షాలకి, జంతువులకి ఆశ్రయం కల్పించబడింది. అదే విధంగా నువ్వు పరోపకారం, ఇతరులకు ఉపకారం చేస్తూ, మేలు చేస్తూ అనేక మందికి నీ జీవిత కాలంలో సహాయం చేయమని దాని యొక్క అర్థం. ఇది మనం పట్టించుకోం. మనకు లాభం జరగాలి, మనం అనుకున్నటువంటి పని జరగడానికి ఈ ప్రదక్షిణ ఉపయోగపడుతుందని గుడ్డిగా నమ్ముతాం. స్వయాన రమణ మహర్షి గారు, వారు 1879లో పుట్టారు, 1950లో శివైక్యం చెందారు. వారు 1926 వరకు గిరి ప్రదక్షిణ చేసేవారు. అంటే వారి యొక్క 46, 47 ఏట వరకు గిరి ప్రదక్షిణ చేసేవారు. ఆ తర్వాత ఆయన ఆపేశారు. కానీ మనం ఏం చేస్తామంటే, రమణ మహర్షి అంతటి వారు గిరి ప్రదక్షిణ చేశారు కాబట్టి మనం కూడా చేయాలని గుడ్డిగా అనుకరిస్తాం. ఈ అనుకరణ అనేటువంటిది జీవితాన్ని పాడు చేస్తుంది. అంటే ఏది చేయకూడదో అది మన చేత చేయిస్తుంది. సాధనా క్రమంలో ఉన్నటువంటి వారు నిరంతరం నామస్మరణ కానీ, ధ్యానం కానీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వారేం చేస్తారంటే, ఈ మంత్రోచ్చారణ, ఈ మంత్ర అంటే ఏంటో కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. మన్ అంటే ఆలోచన, థాట్. త్ర అంటే చేసేటువంటి విధానం. అంటే ఒక ఆలోచనని ఒక పద్ధతిలో, ఒక విధానంలో మనం చేసినట్టయితే ఈ పరిగెత్తేటువంటి మనస్సును, బుద్ధిని మనం నియంత్రించవచ్చు అని దాని యొక్క అర్థం. అంతేగాని మంత్రం చదివితే ఏదో మేలు జరుగుతుందని, శుభం జరుగుతుందని అనుకోవడం అది పచ్చి అబద్ధం. ప్రారబ్ధం ఏదైతే ఉందో, మన కర్మలు, మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. అవి గత జన్మలో చేశామా ఆ పనులు, లేదా ఈ జన్మలో చేసినవా, వాటి యొక్క ఫలితాలను మనం ఆపలేము. నువ్వు వరుసగా సిగరెట్లు తాగుతూ చైన్ స్మోకర్గా ఉంటే ఏదో ఒక రోజు నీ లంగ్స్ పాడవడం, లేదా క్యాన్సర్ వంటి మహమ్మారి రావడం అది సర్వసాధారణం. విపరీతంగా మద్యానికి అలవాటు పడినటువంటి వ్యక్తి యొక్క లివర్ పాడవడం అనేది చాలా సహజం. ఇదే కాదు, ఏ పనైనా సరే, అది వాక్ అయినా, అది చర్య అయినా, మాట అయినా సరే, అది చేష్ట అయినా కానీ దాని యొక్క ప్రభావం మన జీవితం మీద తప్పకుండా ఉంటుంది, ఉండి తీరుతుంది. కావున ప్రపంచాన్ని గుడ్డిగా నమ్మడం, ప్రపంచం చెప్పేది అంతా కూడా నిజమని భావించడం, దాంట్లో మనకు నచ్చిన వాటిని తీసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తే జీవితం అనేక ఒడిదుడుకులకి, అనేక ఇబ్బందులకి గురవుతుంది. కావున మనం సరిగ్గా వినడం, విన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, దాని యొక్క సాధ్యాసాధ్యాలను మనం విచారించడం, దాన్ని అమలు చేయడంలో జీవితంలో ఎంత ఉన్నతి మనం సాధిస్తామో అది కూడా గ్రహించి ఆ విధంగా మనం జీవితాన్ని మలుచుకోవాలి. ఉన్నతి అంటే మళ్ళీ ఏ మార్గాన్నైనా అనుసరించి, ఏ నమ్మకాన్నైనా ఉపయోగించి ఉన్నతి అని కాదు. కేవలం ధర్మాన్ని అనుసరించి మనం జీవితాన్ని కొనసాగించడం ద్వారా తప్పకుండా ఉన్నతిని సాధిస్తాం, ఉత్తమ గతులను మనం పొందుతామని గ్రహించాలి. అంటే సరిగ్గా వినాలి, సరిగ్గా మాట్లాడాలి, సరి అయినటువంటి ఉత్తమమైనటువంటి అనుభవాలను మనం స్వీకరించాలి. ఏవైతే లోపాలతో కూడినటువంటి అనుభవాలు ఉన్నాయో, మాటలు ఉన్నాయో, చేష్టలు ఉన్నాయో వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ఒక ఉత్తమ జీవితాన్ని, ధర్మబద్ధంగా ఉన్నటువంటి జీవితాన్ని మనం గడిపితే ఈ జీవితం తప్పకుండా వికసిస్తుంది. ఇది
ఫలిస్తుంది కూడా. నమస్కారం.